హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి మొదటి 4 వచనాలు మనం కలిసి చదువుకుందాము. హెబ్రీ 6 మొదటి 4 వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుతాయో, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మను గురించిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పునను పునాది మరలా వేయక, క్రీస్తుని గురించిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. 3వ వచనం కూడా, దేవుడు సెలవిచ్చినడలా మనం అలాగూ చేద్దాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధం వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. 22 అందరం చదువుదాం. మనం ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఇంకొక మాట, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. పిల్లల్ని అక్కడ కూర్చోండి అమ్మ, పిల్లలను చూడండి. వాక్యం చెప్పేటప్పుడు లేవనివ్వద్దు, కూర్చోబెట్టండి. తల్లిదండ్రులు ఒక వాటర్ బాటిల్ ఏదన్నా ఇవ్వండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము, కూర్చోండి అమ్మ వచ్చి. 2వ అధ్యాయం 42వ వచనం కూడా అందరము కలిసి చదువుకుంటాం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేసుకుందాం. పిల్లల్ని కూర్చోబెట్టండి. అన్న వాళ్ళకి ఏదైనా వాటర్ బాటిల్ ఇవ్వండి. అక్కడ అంతసేపు ఉండకూడదు. చిన్నపిల్లలుగా వాటర్ బాటిల్ ఏదైనా ఉంటే ఇవ్వండి. తెలియదు కదా వాళ్ళకి, రావట్లేదు. వాటర్ బాటిల్ ఇవ్వండి, ఏదన్నా బాటిల్ తెచ్చి ఇవ్వండి పిల్లలకి. పరిశుద్ధమైన తండ్రి, చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. సమయంలో మరి హస్త నిక్షేపణ అనేది హ్యాండ్స్ లేయింగ్ ఆన్ అంటారు. ఏంటి అర్థం అంటే, అక్కడ చేతులు ఉంచేది పెద్దలు, సేవకులు మాత్రమే కాదు, దేవుని చేతులు అక్కడ ఉంటాయి. అంటే డెడికేషన్. ఇక నుంచి మీరు బయట వాళ్ళు కాదు, నా వాళ్ళు. అందుకని ప్రభువు అంటున్నాడు, శిష్యులను కూడా వాళ్ళందరినీ ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేసి వారికి అనేక విషయాలు బోధించి చెప్తున్నాడు, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున వీరును మనతో ఎలా ఉండాలి. ఈరోజు మరి బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ దినాన మరి ముగ్గురుతో ఏకమయ్యారు. తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో. అంతేకాదు సంఘముతో. 3వది విశ్వాసులతో. ఎవరితో? తండ్రి, కుమార, పరిశుద్ధ. అంటే దేవునితో ఏకమై ఉన్నారు. 2వది సంఘముతో. 3వది విశ్వాసులతో. అందుకని ఏకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏకత్వం గురించి దేవుడు చాలా శ్రద్ధ తీసుకున్నాడు. అందుకని దైవజనుడు భక్సింగ్ గారు కూడా ఈ పరిచర్య విషయంలో ఒక వన్నెస్ అనేది తీసుకొచ్చాడు. ఆయన ఏకత్వం, అందరి దగ్గర ఒకే పాటల పుస్తకం ఉండాలి, అందరూ కలిసి ఒకే పాట పాడాలి, ఇట్లాగా అందరూ ఒకే అనుభవంతో ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి. ఏకత్వం. చూడండి, ఈ దినా నుంచి మరి బాప్తీసం తీసుకున్న మీరు అందరూ వింటున్నావా? అటు చేయి తీస్తాయి చార్తికినమ్మా. కాబట్టి బాప్తీసం తీసుకున్న అందరూ కూడా మీరు దేవునితో, సంఘంతో, విశ్వాసులతో ఏకమై ఉన్నారు. కాబట్టి ఏకత్వం ఇంకా మరి వేరుగా కాదు. ఏకత్వం అంటే వన్నెస్. ఇంకా నీ ఆలోచనలు, నీ ఆశలు, నీ కోరికలు, నీ తలంపులు, లేదంటే ఇంకా నీ ఉద్దేశాలు కాదు. సంఘంలో దేవుడు ఏదైతే కలిగి ఉంటాడో
అదే మనసును కలిగి ఉండాలి. అందుకని ఏకత్వంలో 7 మెట్లు ఉన్నాయి. ఈరోజు నుంచి మీరు రక్షణ పొందిన మీరు ఇంకా ఏం చేయాలంటే, ఇక మీ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత పనులు, సొంత పద్ధతులు ఇక తీసేసుకోవాలి. సంఘంలో దేవుడు ఏదైతే ఏర్పరిచాడో అదే పాడాం. క్రీస్తు యేసు ప్రభువు తన రక్తం ఇచ్చి కొన్నట్టి సంఘంలో. అలాగే ఇందాక మనం చదివిన 3 వచనాల్లో కూడా ఇక నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుతూ మీరందరూ ఏకభావం కలిగి, అలాగే వీరందరూ అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థనయందు ఎడతెగక ఏకమై ఉన్నారు. ప్రభు కూడా అదే ప్రార్థన చేశాడు. ప్రభువా, వీరు మనతో ఏకమై ఉండాలి. ఒక వ్యక్తి ఏకముగా ఉండాలంటే చూడండి, విరోధమైన మనస్సు, వేరే మనస్సు, ద్వంద్వ మనస్సు, ద్విమనస్సు ఇలా ఉంటుంది. కానీ చూడండి, ఒక వ్యక్తి ఏకత్వం కలిగి ఉండాలంటే ఆ వ్యక్తిలో ఉండవలసిన లక్షణం ఏంటంటే, మొట్టమొదట చూడండి, అంటే ఇక్కడ ఈ ఏకత్వంలో ఉన్నప్పుడు దేవుడు హస్త నిక్షేపణ అనేది మనల్ని ఏకత్వం చేసి, అందుకనే బాప్తీసం తీసుకున్న వాళ్ళందరికీ మీరు ఏం చేయాలంటే, బర్నబా రాగానే ఏం చేశారంటే వాళ్ళు కుడి చేతినిచ్చారు, షేక్ హ్యాండ్ ఇవ్వాలి వాళ్ళకి మీరు చెప్పారా? షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పారా? దేవుని సన్నిధిలో మరి నువ్వు కొత్తగా దేవుని ఇంట్లో పుట్టావని వారిని ఏం చేయాలి? మనం అభినందించాలి కానీ వాళ్ళని ఒక రకమైన చూపు చూడకూడదు. ఇంట్లో రక్షణ పొందావులే అన్నట్టు కాదు. కాబట్టి వారిని ఎంతో ప్రేమించాలి. ఇప్పుడు వారు సంఘంలో చేర్చబడ్డారు. ఈ ఏకత్వంలోకి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఎన్నో వరాలు ఇస్తాడు, ఎన్నో తలాంతులు ఇస్తాడు, దేవుడు వారికి ఎన్నో విషయాలు ఇస్తాడు. చూడండి, ఏకత్వంలో మొట్టమొదటిది న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం. బాప్తీసం తీసుకున్న వారే కాదు, ఈరోజు తీసుకున్న వాళ్ళే కాదు, ఇక ముందు తీసుకునే వాళ్ళు కూడా ఈ ఏకత్వంలోకి రావాలి. వన్నెస్ చదవండి. ఎన్నో అధ్యాయం? న్యాయాధిపతుల గ్రంథం, క్షమించండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 30:12. 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. అది మనస్సు ఏకము చేయుటకై అది. కాబట్టి ఏంటంటే చెప్పండి, ఇప్పుడు ఏం ఏకమవ్వాలి? నీ మనస్సు సంఘంతో ఏకమైపోవాలి, నీ మనస్సు దేవునితో ఏకమైపోవాలి, నీ మనస్సు దేవుని ప్రజలతో ఏకమైపోవాలి. అందరికి ఒకే ఏకత్వం. ఏక మనసు అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. చూడండి, రక్షణ పొందకముందు మనకు విరోధమైన మనసులు ఉంటాయి, ఎక్కడికో వెళ్ళాలి, టైం దొరికితే ఏదైనా షికారికి వెళ్ళాలి, ఎన్నెన్నో ఉంటాయి. ఇప్పుడు రక్షణ పొందిన వారందరికీ ఏక మనసు వచ్చేస్తుంది. సమయం దొరికితే దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, ఏదైనా పరిచర్య చేయాలి, పని చేయాలి, వాక్యం చదువుకోవాలి, అన్ని కూడికలకి వెళ్ళాలి. ఏంటంటే మనసుని ఏం చేయాలంటే అక్కడ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మనసు ఉంటుంది. ఒకరి మనసులో ఉన్న ఆలోచన ఇంకొకరి మనసులో ఉండదు. అయితే ఇక్కడ హస్త నిక్షేపణ ద్వారా వారు సంఘముతో ఐక్యము చేయబడినప్పుడు ఏమొస్తుంది? వాళ్ళకి ఏక మనస్సు. చదవండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ కొన్ని క్లుప్తమైన మాటలు మనం చూస్తాము. ఏకత్వం ఈ వన్నెస్లోకి రాకపోతే దేవుడు నీకేమి ఇవ్వడు. యోబు గ్రంథం 23:13. అది ఎవరంట? ఆయన దేవుడు ఎవరంట? ఏక మనస్సు గలవాడు. చూడండి, అందుకని మన జీవితంలో 2 అనేది అసలు ఇష్టపడ్డు దేవుడు. రెండవది 2 అనేది ఇష్టపడ్డాడు. అందుకని మనం చూస్తే 1 గాడ్, 1 వే, 1 బైబిల్, అన్నీ ఒకటే. మనకి ఒకే దేవుడు, ఒకే మార్గం, ఒకే వాక్యం బైబిల్. ఇప్పుడు రకరకాల బైబిల్స్ వస్తున్నాయి, వేరే వేరే బైబిల్స్ కాదు. ఇక్కడ చూస్తే మనము ఏంటంటే ఆయన ఏక మనస్సు గలవాడు. మనం కూడా ఎలా ఉండాలి? ఏక మనస్సు. మన మనస్సు ఏకమైపోవాలి. మందిరంలో కూర్చున్నప్పుడు దేవుని సన్నిధిలో రక్షణ పొందిన తర్వాత మనకి అందరికీ ఒకే మనసు ఉండాలి. నీ మనసులో ఉన్నదే నీ పక్కన సహోదరి మనసులో కూడా ఉంటుంది. వాక్యం విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, పాట విషయంలో కానీ ఆ ఏకత్వంలోకి వచ్చేసేయాలి. భిన్నమైన మనసులు ఉండకూడదు, విరోధమైన మనసు ఉండకూడదు. ఇది మొట్టమొదటిది. రెండవది మనం చూస్తే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 39వ వచనం. ఇర్మియా 32:39. ఎవరైనా చదవండి. ఇర్మియా
ఆ, ఆ, చదవండి అక్క. అది రెండవది ఏంటంటే చెప్పండి, ఏక హృదయం. చదవండి, మళ్ళీ చదవండి. ఆ, ఆ, మళ్ళీ చదవండి అక్క, మళ్ళీ చదవండి. ఆ, 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 మేలు కలుగుటకాయ ఏక, అదే రెండవది ఏక హృదయం. వన్ మైండ్ అండ్ వన్ హార్ట్, ఒకే హృదయం, ఏక హృదయంతో ఉండాలి. ఇంతకుముందు హృదయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నెన్నో తలంపులు, ఎన్నెన్నో ప్రణాళికలు, కానీ ఒకే హృదయం. అది ప్రభువైన యేసుక్రీస్తు మనసు, ప్రభువైన యేసుక్రీస్తు హృదయం. మూడోది ఏమంటున్నాడు? ఏక మార్గం ఉందా అక్కడ? ఏక మార్గం, వన్ వే, ఇక ఒకే మార్గం, ఒకే మార్గంలో నడవాలి మనం. దేవుడు పిలిచాడు, అదే సత్య మార్గం, అదే జీవ మార్గం, అదే రక్షణ మార్గం, అదే పరలోక మార్గం, అదే ప్రభువైన యేసుక్రీస్తు అనే మార్గం. ఏక మార్గంలో వెళ్ళాలి అంటే అందరికి ఒకే మనసు వస్తుంది. రెండవది, అందరికి ఒకే హృదయము, విరోధమైనది రాదు. అందుకని సంఘం అంటేనే యూనిటీ, వన్నెస్. అందుకని ఒకరు చెప్తున్నప్పుడు అందరూ వింటారు, ఒకరు ప్రార్థన చేసినప్పుడు అందరూ ఏకీభవిస్తారు, ఒకరు ఆరాధించినప్పుడు అందరూ జాగ్రత్తగా, అంటే వన్నెస్ అనేది అనమాట. అది వన్నెస్ అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏక మనస్సు, రెండవది ఏక హృదయం. అప్పుడే మనం ఇంతమందిని, అందుకని చూడండి దినాల్లో సంఘం అంటే ఎన్ని వందల మంది, వేల మంది ఉన్నా ఎందుకు ఆ పీస్ఫుల్నెస్, ఆ సమాధానం ఉంటుందంటే వీళ్ళలో ఏకత్వం ఉంటుంది. కొన్ని చూడండి, లోక సంబంధమైన సంస్థలు ఉంటాయి, ఎన్నెన్నో రకరకాలైన ఇవి ఉంటాయి సంస్థలు. వాటిల్లో ఒక 10 మంది ఉన్నా, ఒక 5 సభ్యులున్నా వాళ్ళల్లో వాళ్ళకి ఏముండదు, సమాధానం ఉండదు, ఇది ఉండదు. నేను చెప్పింది తినాలంటాడు, ఆయన చెప్పింది తినాలంటాడు, గొడవలు, పోట్లాటలు. అయితే సంఘంలో కూడా అలాంటివి వచ్చినప్పటికీ దేవుడు ఏం చేస్తాడు? మరలా వారికి ఏక మనసు ఇస్తాడు. రెండవది ఏక హృదయం, మూడవది ఏక, మనకి అదే మార్గం, ఇంక వేరే మార్గాలు లేవు. ద్వంద్వ జీవిత మార్గంలో 2 మార్గాలు లేవు. ఇంకా చాలాసార్లు పెద్దోళ్ళు అంటారు కదా, 2 పడవల మీద ప్రయాణం చేయకూడదు, 2 పడవల మీద కాలు పెట్టకూడదు. ఏదో ఒక పడవే. ఇప్పుడు పాత పడవ వదిలేశారు, ఇప్పుడు ఏంటి చెప్పండి? కొత్త పడవ, ఈ కొత్త దోణె, ప్రభువు ఉంటాడు అందులో. ఇంతకుముందు లోకం ఉంటుంది, లోకస్తులు ఉంటారు. బాగా వినండి, ఇక్కడ ఏక మార్గం, వేరే మార్గాలను వదిలి. ఇంతకుముందు లోక సంబంధమైన ఎన్నో మార్గాల్లో వెళ్ళావేమో. అగస్టీన్ గురించి కూడా మనం చాలాసార్లు వింటాం. అగస్టీన్ ఎప్పుడు కూడా తన ఫ్రెండ్స్తో ఎప్పుడు ఆ మార్గంలో వెళ్ళేవాడంట. అందులో త్రాగేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు, ఎన్నెన్నో పాపాలు చేసేవాళ్ళు ఉంటారు ఆ మార్గం. అందులోకి వెళ్ళేవాడు, ఎప్పుడు అటు నుంచి వెళ్ళేవాడు ఫ్రెండ్స్ని కలుసుకుంటూ. ఒక దినాన దేవుని వాక్యం విని మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత తను అక్కడ దాకా వచ్చి ఇంకొక మార్గంలో వెళ్తున్నాడంట. ఇప్పుడు ఆ మార్గంలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ చూస్తారు, అగస్టీన్కి ఏమైంది, అగస్టీన్ ఎందుకు ఇలా ఉన్నాడని. అగస్టీన్ పిలుస్తుంటే చూడట్లా, వేరే మార్గంలో వెళ్ళిపోతున్నాడు. ఇందాక అదే పాడావు, నూతన మార్గం జీవోపదాత అనే పాటలో, నూతన మార్గం ఇవ్వు ప్రభువా, నూతన జీవము, నూతన ఆలోచనలు, నూతన వస్త్రము, నూతన ఆహారము, నూతన పానీయము. అటు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఉందంట, ఆమె పేరు డాలీ. ఏం పేరు? అప్పుడు అన్నారంట, డాలీ నువ్వు పిలువు, అగస్టీను ఇటు వస్తాడు, ఇటు తిరుగుతాడంటే. అప్పుడు డాలీగా వచ్చి చప్పట్లు కొట్టింది, విజిలేసింది. అగస్టీన్ అంటే చూడట్లా, వెళ్ళిపోతున్నాడు. పడింది, అగస్టీన్ గుర్తుపట్టలేదా, నేను డాలీని, నేను నీ డాలీని, ఆ డాలీని, ఫలానా డాలీని అందంట. అగస్టీన్ వెనక చూడలేదు, కానీ నువ్వు ఆ డాలీ అయితే అవ్వచ్చు, కానీ ఇక నేను అగస్టీన్ని కాదు. రక్షణ పొందిన తర్వాత మీ పాత స్నేహితులు కూడా రకరకాలుగా పరిచయం అవుతారు, మళ్ళీ పలకరిస్తారు. నువ్వు చెప్పాలా, నేను అప్పుడు ఇప్పుడు ఎవరైనా పేర్లు మార్చాలంటే ముందే చెప్పండి. ఒకవేళ మార్చుకోకపోయినా మీకు అలాంటి పేరున్నా, ఇప్పుడు మీరు మారిపోయారు, నేను ఫలానా కాదు అన్నాడంటే, నేను పాత అగస్టీన్ని కాదు, ఎవరిని, నేను కొత్త అగస్టీన్ని, నేను అటు రాను. ఇంకెందుకు రావట్లేదు, ఎందుకు వెళ్తున్నాడని రోజుకొకళ్ళు అగస్టీన్ని ఫాలో అయితే, రోజుకొకళ్ళు ఎక్కడికి వెళ్తున్నాడు అగస్టీను? మందిరానికి. వాళ్ళు కూడా వచ్చి కూర్చొని దేవుని వాక్యం వినటం. అలాగా ఆ దారిలో ఉన్న వాళ్ళందరినీ దేవుని దగ్గరికి నడిపించాడంటండి. అందుకని సెయింట్ అగస్టీన్ అయ్యాడు ఆయన. మీ బాధ్యత కూడా అదే. మీ పాత స్నేహితులు ఇంకా ఫోన్లు చేస్తారు, ఏంట్రా, ఏంటి సంగతి, ఇంకా ఏంటి,
ఏంటి ఆ మూవీ నువ్వు చూసావా, కొత్త సినిమా వచ్చింది, నీకు వాట్సాప్లో పంపించినా చెప్పాలి. నా మార్గం మారిపోయింది, ఇంక నేను అట్లాగా లేను, నేను ఆగస్టీని కాదు, నూతన మార్గంలోకి వెళ్తున్నాను. ఏక మార్గం, అందరూ ఒకే మార్గం. దీన్ని ఏమన్నారు? సియోను మార్గం అన్నారు. ఏమన్నారు దీన్ని? సియోను మార్గం. ఈ మార్గంలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. అందుకని పాత పాట ఒకటి ఉండేది, సియోను మార్గంలో ఏమొచ్చినాయి అంట? సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి, సాతాను జయించుటకు విశ్వాసము నీ. కాబట్టి ఇప్పుడు సియోను మార్గంలోకి వచ్చాం. అంతకుముందు సినిమా మార్గం, ఇప్పుడే మార్గం, ఇప్పుడు సియోను మార్గం. ఒక అన్న చెప్పాడు, ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. అన్న ఎన్నోసార్లు నేను ఇక్కడ దాకా ఇటు వచ్చి ఇటు దాటుకొని అటు వెళ్ళేవాడంట. కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ ఏముంది? ఏంటి చెప్పండి? విజయలక్ష్మి గారు ఉన్నారు, విజయలక్ష్మి థియేటర్. ఇప్పుడు మారిపోయాడు అన్న, ఇప్పుడు అటు వెళ్ళట్లా, ఇక్కడ ఆగిపోయి ఇటు వస్తున్నాను అన్నాడు. ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు ఆ బ్రదర్. కాబట్టి ప్రియులారా, సినిమాల మార్గం పోయింది, కొంచెం కష్టమే, ఇబ్బందే. ఆ మార్గంలో రాలేదని వాళ్ళు కష్టపెడతారు, ఈ మార్గంలో కొత్తగా వస్తున్నందుకు వీళ్ళు కూడా నేను ఇబ్బంది పెడతారు. అటు అవిశ్వాసుల ద్వారా, అన్నిల ద్వారా నీకు శ్రమే, విశ్వాసుల ద్వారా కూడా. విశ్వాసులు నీకు అమ్మ రోజు నీకు చాక్లెట్ ఇచ్చి, నీకు షేక్ హ్యాండ్ ఇచ్చి, రోజు నీకు చెప్పండి సన్మానం చేస్తారు అనుకోవద్దు. సంఘంలో కూడా శ్రమలు వస్తాయి, సంఘంలో కూడా ఇబ్బందులు వస్తాయి, సంఘంలో కూడా అవమానాలు వస్తాయి. అని ఇందాక మీరు నీళ్ళల్లో ఉండి ఏం చేశారు చెప్పారు కదా. మేము వెనక్కి వెళ్ళం, ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు పరీక్షిస్తాడు. బయట పరీక్షలు, సంఘంలో కూడా పరీక్షలు ఉంటాయి. కాబట్టి ఏక మార్గం, ఇంకా ఏమాత్రము ఆ లోక సంబంధమైన మార్గంలోకి వెళ్ళొద్దు. అందుకని దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవా నీ మార్గం పరిశుద్ధమైనది. ఇది మూడవది. మొట్టమొదట 1 మైండ్, రెండవది 1 హార్ట్, మూడవది 1 వే, ఒక మార్గంలోనే నువ్వు వెళ్ళాలి. నాలుగవది చూస్తే ఏకమై ఉన్నప్పుడు ఎలాంటి అనుభవంలోకి రావాలంటే చదవండి దయచేసి. ఫిలిప్పీ 2:2. ఫిలిప్పీ 2:2. రక్షణ పొందిన తర్వాత ఏకత్వంలో 4వ మెట్టు రావాలి మనకి. వీళ్ళకి బాప్తిసం తీసుకోకముందు హెచ్చరికలు ఇచ్చా, తీసుకున్న తర్వాత ఎలా ఉండాలో హెచ్చరికలు. చదవండి. అది ఏక ప్రేమ. ఏ ప్రేమ అంటే ఇది? ఏక ప్రేమ, 1 లవ్. అందరిని ఒకేలాగా ప్రేమించాలి. ఇక రక్షణ పొందిన తర్వాత మనకు అందరూ సమానమే. దావిదండి బాక్సింగ్ గారు ఆయన అనుకున్నాడంట, ఆయన కొత్తగా పరిచర్యకు వచ్చిన కొత్తలో, హెబ్రోన్ స్టార్ట్ అయిన కొత్తలో, ప్రభువా ఏం చేయాలి? ఆ దినాల్లో ఎలా ఉన్నాయి పరిస్థితులు? ఆ దినాల్లో సంఘంలో ఏకత్వం లేదు, ఈ రోజుల్లో కూడా లేదండి ఏకత్వం. తెలుసా మీకు? కొన్ని టెంపుల్స్ అంటే టెంపుల్స్ అని కొన్ని చర్చిలు ఉంటున్నాయి అక్కడక్కడ. వాళ్ళకి ఏంటంటే టికెట్స్ తీసుకోవాలి, డబ్బులు. ధనవంతులందరూ ఫస్ట్ చైర్ ఉంటుంది వాళ్ళకి. ఇంకొంచెం దాని అవతల అక్కడ విఐపి సీట్లు అంట, విఐపి చైర్స్ అంట. ఎంత భయంకరం అండి. ఆ దినాల్లో నుంచే ఉన్నాయి అట్లా. ధనవంతులు ఒక దగ్గర కూర్చోవాలి, పేదవాళ్ళు ఒక దగ్గర కూర్చోవాలి. ఇంకా పూర్వపు దినాల్లో అయితే ఇంకా సరైన పేదలు అంటే సరైన వస్త్రాలు సరిగ్గా లేకపోతే వాళ్ళ మందిరం కూడా రాకూడదు, బయటే కూర్చోవాలి వాళ్ళు. రవిచంద్ర బాక్సింగ్ గారి ద్వారా ఏకత్వాన్ని తీసుకొచ్చాడు దేవుడు. ఆయనకి 3 ప్రిన్సిపల్స్ ఇచ్చాడు, అది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. హెబ్రోన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, మొట్టమొదట ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ ఒకటే, సమానమే. ఆల్ ఆర్ ఈక్వల్. బయట దాకే, మన ఉద్యోగం బయట దాకే, మన క్యాడర్ బయట దాకే, మన చదువు బయట దాకే, మన జీతం బయట దాకే. చెప్పండి, ఇప్పుడు ఎక్కడ అందరము సమానమే. అక్కడ ఏమని చేస్తాం? వదిలేస్తాం. ఇప్పుడు దాకా మరి రవణ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నించొని వచ్చాడు ఇప్పుడు దాకా పక్కనే. ఇప్పుడు వచ్చి ఎవరి పక్కన నించున్నాడు? సహోదరుల పక్కన నించున్నాడు.
అలాగనే జరగా నేను సీఎం దగ్గర నుంచి అన్నాడా అంటే ఏంటి? ఇక్కడికి వచ్చేసరికి ఏమొచ్చేసింది చెప్పండి? ఏక ప్రేమ. మనం అన్నీ బయట వదిలిపెట్టి వచ్చేస్తాం. ఇదేంటంటే ఏక ప్రేమ. ఎన్నోది ఇది? ఏంటి? 4వది. 5వది దాని పక్కనే ఉంది ఏకభావం. ఏకభావం, వన్ లవ్ అండ్ వన్ మీనింగ్. ఏకభావంతో ఉండాలి. మన హృదయంలో రకరకాలైన భావాలు ఉండకూడదు. అందుకనే పొప్లి అనే ఆయన ఏం చేశాడంట? ఏం చేశాడంట? వారికి ఎలాంటి భావంతో ఆతిథ్యం ఇచ్చాడంట? స్నేహభావంతో. చదవండి అపోస్తలుల కార్యములు 28 అపోస్తలుల కార్యముల గ్రంథం 28 కిందకు వచ్చేసేయండి. ఎన్నో వచనం అంటే 7వ వచనం. పొప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు. ఏ భావం? మమ్మనంటే ఏం చూపిస్తుంది? అందరినీ స్నేహభావమే. అదండి గొప్పతనం అంటే. ఇక్కడ ఎవరున్నారు? పోయినసారి కూడా చూసాం. ఇక్కడ ఎవరున్నారు? సైనికులు ఉన్నారు. ఎవరున్నారు? సైనికులు ఉన్నారు. 2వది ఓడ సిబ్బంది ఉన్నారు. 3వది ఖైదీలు. మనమైతే ఏం చేస్తాం? సైనికుల్ని బాగా చూస్తాం, సైనికుల్ని ఘనతంగా చూస్తాం. మీరు అక్కడ కూర్చోండి, మీరు భోజనం చేయండి. ఈ ఓడ సిబ్బందిని కూడా గౌరవిస్తాం. మరి వీళ్ళని, ఖైదీల్ని, రాయ్ ఇక్కడ కూర్చోండి అన్నారా? అందుకని అందరూ సమానంగా స్నేహభావంతో చూశాడంటే అండి. ఏ భావం అంటే అది? స్నేహభావం. ఎంత బాగుందండి స్నేహభావం. అందుకని అంటాడు చూడండి అపోస్తలుల కార్యం 20:19 వినయభావం అంట. వినయభావం. అపోస్తలుల కార్యం 20:19. అదే ఈ ఏకభావం అనేది నీకు స్నేహాన్ని తీసుకొస్తుంది, వినయాన్ని. అందరం ఇక్కడ ఉంటాం కానీ అందరిది ఒకే మనస్సు. వాక్యం అంటే అందరికీ ప్రేమే. దేవుని మందిరం అంటే అందరికీ ఇష్టమే. ఒకే భావంతో వస్తాం ఇక్కడికి మనం. అవునా కాదా? వేరే వేరే భావాలు ఉండవు. ప్రభుని ఎరగకముందు అనేక చోట్లకి వేరే వేరే భావము, ఆలోచన, తాత్పర్యాలతో వెళ్ళాం. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రభుని ఆరాధించాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని సేవించాలి. ఏ భావం ఇది? ఏకభావం. ఎన్నోది ఇది చెప్తారా? మొట్టమొదట ప్రభు అన్నాడు మనం ఏకమైన లాగిన వీరంటే ఎవరు? రక్షింపబడిన బాప్తీసం తీసుకున్న వారు. ఏమై ఉండాలి? మొట్టమొదటి వారు ఏక మనస్సు, 2వది ఏక హృదయం, 3వది ఏక మార్గం, 4వది ఏక ప్రేమ, 5వది ఏక భావం. 6వది మనం చూస్తే మనందరం ఎలా ఉండాలంటే ఏక అవయవాలు అయిపోవాలి. 1 కొరింథీ 12:12 చదవండి. 1 కొరింథీ 12:12. అనేకములై ఉన్నను అది ఒక్క శరీరమై ఉన్నాయో చాలు. ఇదేంటంటే ఏక అవయవాలు. మనం ఎవరని చెప్పండి? ఏక అవయవాలు. మన చదువు వేరైనా, మన పేరు వేరైనా, మన స్టేటస్ వేరైనా, అదే ఇందాక చెప్పా, మన ఉద్యోగం వేరైనా చెప్పండి. ఒకసారి నేను ఒక యూత్ క్యాంప్కి వెళ్ళాను, యూత్ మీటింగ్కి వెళ్ళాను. ఎక్కడంటే కొత్తగూడెంలో. అప్పుడు మ్యారేజ్ అవ్వకముందు కొత్తగూడెం యూత్ మీటింగ్కి వెళ్తే ఆ బ్రదర్ వచ్చాడు, హైదరాబాద్ నుంచి బ్రదరు. ఆయన కలెక్టర్ గారు వచ్చారు. ఆయనకి ట్రాన్స్లేటర్ వచ్చారు. అబ్బాయి ఎంత మంచి వర్తమానం అంటే ఆ దినాన, చాలా మంచి వర్తమానం. అంటే పేరేదో ఉంది, నేను కూడా ఒకసారి పిలిపించాము ఆయన్ని. అక్కడ పేరేదో ఉంది, థామస్ ప్రభాకర్ గారా ఆయన? థామస్ ప్రభాకర్ గారు. సరే, కలెక్టర్ గారు ఆయనతో పాటు ఒక బ్రదర్ వచ్చాడు. చక్కగా వర్తమానం, ట్రాన్స్లేషన్ అంతా బాగుంది. అంతా అయిపోయిన తర్వాత చక్కగా వాళ్ళు కలిసి ఒకే రూమ్లో ఉంటాం, ప్రార్థన చేసుకోవటం, ఎంతో సంతోషంగా మాట్లాడటం. మీటింగ్ అయిపోయిన తర్వాత కలిసి భోజనం చేయటం. ఇద్దరు ఒకేలాగా అంత ఫ్రెండ్లీగా అయిపోయిన తర్వాత ఆ బ్రదర్ చెప్పాడు, వెళ్తా సాక్ష్యం చెప్తా. ఆ బ్రదర్ అన్నాడు, మేమిద్దరము నేను బ్రదరు వచ్చాము చక్కగా అంత పరిచర్య జరిగిందని ఆ ట్రాన్స్లేటర్ బ్రదర్ చెప్తున్నాడు. మా కొరకు ప్రార్థన చేయండి. సారు మరి రంగారెడ్డి డిస్టిక్ దగ్గర ఏదో ఒక జిల్లాకి, అక్కడేనన్నా కరీంనగర్
ప్రభుదాస్ అన్నకు బాగా తెలుసు ఆయన. అక్కడ కలెక్టర్గా చేస్తున్నారు కలెక్టర్ గారు. ఆయనతో పాటు నేను వచ్చాను. ఈయన కూడా ఎవరంటే కమిషనర్ గారు కానీ అసిస్టెంట్ కమిషనర్ లేదా కలెక్టర్ అనుకున్నాం చెప్పాడు. నేను సార్ దగ్గరే అటెండర్గా పనిచేస్తా అన్నాడు. అసలు హృదయం ఏమి, అటెండ్ ఎవరంట ఆయన? నేను ఆయన దగ్గర అటెండర్గా పనిచేస్తా. మరి ఆఫీసులో ఎలా ఉంటుంది చెప్పండి? ఆఫీసులో వెళ్ళిపోయి సార్ రండి ఫోన్ చేద్దాం అంటాడా? అసలు దగ్గరికి వచ్చే అవకాశం ఉందా? నో. మాకు ఆశ్చర్యం వేసిందండి. అక్కడ నిజంగా ఆయన స్టేటస్ ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయన కలుసుకోవటానికి కానీ మాట్లాడటానికి కానీ అవకాశం, అది ఆఫీసులో అటెండర్ అంతే. ఎప్పుడన్నా ఏదన్నా సెలవు కావాలన్నా, ఏదన్నా జాయింట్ కలెక్టరు తర్వాత వీళ్ళు ఉంటారు, వారితోనే సరిపోతుంది. మెయిన్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళటం కష్టం. కానీ ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? దేవుని పనిలో, దేవుని పరిచర్యలో. ఇప్పుడేం మర్చిపోయారు వాళ్ళు? వారు ఉద్యోగం మర్చిపోయారు. ఒకటే ఇప్పుడు ఏంటి, కలెక్టర్ అటెండర్, ఈ రెండింటిని ఏకం చేసింది ఏంటంటే బ్రదర్. ఆయన బ్రదర్, ఈయన బ్రదరే. ఎంత సంతోషం అండి. ఇంకా చెప్పాలంటే ఆ కలెక్టర్ గారు సెలవిస్తేనే లీవ్ పెట్టుకొని వచ్చాడు ఈయన ఆ రోజు. కానీ ఇక్కడ మాత్రం ఎట్లా ఉంది? వన్నెస్. ఇదేంటంట ఏక అవయవాలు. మనం ఏక అవయవాలు. కాబట్టి మన బ్రదర్ ఎవరన్నా బాధపడుతుంటే మనం బాధపడాలి. అదే అంటున్నాడు, శరీరంలో ఏదన్నా ఒక చిన్న వేలుకు దెబ్బ తగిలినా శరీరం అంతా బాధపడిద్దా? ఇదొక్కటే బాధపడిద్దా? మనసు బాధపడిద్ది, శరీరం అంతా ఒకలాగా అనిపిస్తుంది. అంటే ఈ బాధ ఎక్కడి దాకా వెళ్తుంది చెప్పండి? అలాగే ఆత్మ సంబంధమైన మనం కూడా ఒక సహోదరుడు సహోదరి బాధపడుతుంటే ఆ బాధ ఏమనుకోవాలి? కాబట్టి ఏక అవయవాలు, ఏకత్వం. అందుకని ఒక స్టోరీ చెప్పబడింది కదా, ఈ 5 వేళ్ళు ఉన్నాయి కదా, ఒకలాగా ఉంటాయా చెప్పండి? సమానంగా ఉంటాయా? ఒక ఆయన సమానంగా లేవని చెప్పని పొరపాటున ఆపరేషన్ చేయించుకున్నాడంట. అన్నీ సమానం, ఎందుకు పనికిరాలా చెయ్యి? అవి వేరువేరుగా ఉంటాయి అయినా కలిసే ఉంటాయి. ఎప్పుడన్నా ఏదైనా తీసుకోవాలి, ఈ గ్లాస్ తెమ్మంటే ఎన్ని వేలు వెళ్తాయి చెప్పు? 4. చిన్నడా 2 వేలు అంటే వెళ్తుందా? చూడండి, అసలు ఒక్కటి వెళ్ళదు. ఎప్పుడు కూడా ఏదైనా సరే చూడండి, మనకు చెప్పకుండానే మనం అంటామా 5 వేలు వెళ్ళండి అంటామా? ఏది పట్టుకోవాలన్నా సడన్గా అన్నీ కలిసి వెళ్ళిపోతాయి. అంటే 1 వేలు అనే సంగతి మనం మర్చిపోతాం. వేరువేరుగా చూస్తేనే ఇది వేల ఈ వేల అనుకుంటాం. ఈ వేలంతా కలిపి ఏమవుతుంది? 5 వేలు కలిపి చెయ్యి. సంఘం కూడా అంతే. 5 వేలు కూడా ఒకసారి గొడవ పడ్డాయి అంటండి. సంఘంలో కూడా రకరకాల పరిస్థితులు వస్తాయి. అదే చెప్పాను, రక్షింపబడిన తర్వాత సంఘంలో కూడా నీకు శ్రమ వస్తుంది. విడిచిపెట్టొద్దు, ప్రభు కొరకు నమ్మకంగా ఉండు. నీకు శోధన వస్తుంది, కష్టం వస్తుంది. అలాగా బాప్తిసం తీసుకొని శ్రమ రాగానే చాలామంది వెళ్ళిపోతారు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారు, సంఘాన్ని విడిచిపెట్టేస్తారు. మేము ఇలా అనుకోని బాప్తిసం తీసుకోలేదండి, ఇంత కష్టమా అనుకుంటారు. వాళ్ళ శిష్యులే అన్నారు, అమ్మో ఇది కఠినమైన పని, మనం ఉండలేమని చెప్పని ఏం చేశారు? ఆ 72 మంది శిష్యులు ఎంతమంది వెళ్ళిపోయారు? 60 మంది వెళ్ళిపోయారు. సుమారుగా ఎంతమంది మిగిలారు? 12 మంది. అటు ప్రియులారా, ఇప్పుడు ఏళ్ళు నేను గొప్ప అంటే ఈ వేలు చెప్పిందంట, నిలబడి చక్కగా ఈ వేలు అందంటారే నేనే గొప్ప అందంట. నేను ఒక్కడిని చేసేదే మీ నలుగురు, ఒక పక్క నేను ఉంటేనే, కాబట్టి నేనే గొప్ప, నేనే బరువు మోస్తా, మీ నలుగురు పని నేను చేస్తాను అందంట. నిజంగా నీ వేలు లేకుండా ఏమీ చేయలేము. ఐఆమ్ గ్రేట్. ఈ వేలు అందంట. అన్న ప్రైజ్ లార్డ్, ఒక్క నిమిషం ఆగు. ఏదన్నా అడ్రస్ చెప్పాలన్నా, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నిన్ను తీసుకెళ్ళేది ఎవడు అన్నాడంట. చెప్పు, ఎటు వెళ్ళాలంటే ఇటు చూపిస్తావా? చూపించు. నువ్వే, నేను గొప్ప అన్న, నేను లేకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు, నీ లైఫ్లో ఎక్కడికి చేరుకోలేవు అని. ఈ వేలు అందంట, మీ ఇద్దరు నోరు మోస్తారా లేదా అందంట. ఏందన్నా అంటే, ఒకసారి లైన్లో నిలబడండి రా, రండి రా, లైన్లో నిలబడండి రా. నిలబడతావేంటి? చూడరా తలకాయ ఎవరిది ఎత్తుకుందిరా, చూడరా ఎవరు? నువ్వే అన్నా, అర్థమైందిగా, నోరు మూసుకొని కూర్చోండి. నేనే గొప్ప. ఇది వచ్చిందంట, పెద్దన్నా ప్రైజ్ రాడన్నా. ఏందన్నా ఏంటి మాట్లాడుతున్నావు అన్నా? ఏంటి మాట్లాడుతున్నావు? మొన్న మ్యారేజ్ డైమండ్ రింగ్ ఎవరికి పెట్టారన్నా? ఎవరికి పెట్టింది? ఎవరికి? నువ్వు పెద్దగా ఎత్తుకున్నావు, నీకు పెట్టారా? నలుగురు ఒప్పుకున్నారన్నా. నిజమేనన్నా, నువ్వే. మ్యారేజ్ రింగ్ నాకే, తర్వాత ఇంకాక అదేంటి ఎంగేజ్మెంట్ రింగ్ నాకే.
బంగారం నా ఏలుకి పెడుతుంటే మీకు కనీసం వెండి కూడా నేనే గొప్ప అంటే అయ్యో అనుకున్నా. ఈ నలుగురు అనుకున్నా మనకంటే మన నలుగురికి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. దీన్ని చూసి నవ్వుతున్నారంట. కొన్నిసార్లు మనం చూసి నవ్వుతారు. సంఘంలో బలహీనలు ఉంటారు, సంఘంలో పేదలు ఉంటారు, సంఘంలో తక్కువ వాళ్ళు ఉంటారు. అంటే పాపం సరిగ్గా ఇది ఉండదు అనమాట. ఒక అక్క ఉండేదండి నాకు చాలా పాపం. ఎవరు మరియమ్మ గారు వచ్చారా? మరియమ్మ గారు, మా అమ్మగారు. మరియమ్మ గారితో పాటు ఒక అక్క వచ్చేది. కెనడీ స్కూల్ పక్కనే ఫ్రూట్స్ అమ్మిద్ది. ఆమె ఇంతకుముందు ఈ గేట్ దగ్గర అమ్మేది. తర్వాత ఎవరో తీసేయమన్నారంట, బయట వాళ్ళు తీసేసింది. అక్కడే ఫ్రూట్స్ అమ్మేది. ఎప్పుడు వచ్చి కూడా వాక్యం టయానికి వచ్చి అక్కడ కూర్చొనేది, అక్కడ ఉండేది. 2-3 సార్లు గమనించి లోపలికి రమ్మంటే అనేది, అన్న మేము చాలా తక్కువ వాళ్ళం అన్నా, మేము లోపలికి రాకూడదన్నా అనేది అని చెప్పాను చాలాసార్లు. అలా కాదు, అలా ఉండదు. ఎందుకంటే వేరే చర్చికి వెళ్తే వాళ్ళు గేట్ దగ్గరే కూర్చోబెట్టారంట. అక్కడ ఒక కుర్చీ వేసారంట, షామియానాలో అందరికీ మీరు ఇక్కడ కూర్చోండి అని. మాకు అలా ఉండదమ్మా, నువ్వు లోపలికి రా. ఆశ్చర్యపోయింది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఈ వేలు చూసి అన్నీ నవ్వుతున్నాయి. నువ్వెందుకు పనికిరావు, నీకు ఉంగరం పెట్టరు, తర్వాత నువ్వు బరువు మొయ్యలేవు, నువ్వు ఎత్తు కాదు, నువ్వు చెప్పు ఇంకా అన్నారు, నువ్వు దీనికి తప్పి దేనికి పనికిరావు అన్నారంట. ఎందుకన్నారో మీకు తెలుసు. చాలా బాధపడి, ఏంటి ప్రభువా నా జీవితం ఎందుకు ఇట్లాగా, వాళ్ళు నన్ను వేరు చేస్తున్నారే. నీకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు విమర్శించొద్దు, ప్రార్థన చేసుకో. నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, నిన్ను దేవుడు కనపరుస్తాడు. అప్పుడు ప్రభు అన్నాడంట, లేదమ్మా 5 సమానమే. అయితే ఇంకా చెప్పాలంటే ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళే శిష్యులు కూడా అన్నారు. ఎవరు గొప్ప అంటే ఎవరు తగ్గించుకుంటాడో వాడే. నువ్వు తగ్గించుకుంటున్నావు కాబట్టి అసలు రకంగా నువ్వే గొప్ప అంటే, ఏముందిలే ప్రభువా ఎందుకు గొప్ప అంటే అన్నాడు. ప్రైజ్ లాడ్ చెప్పేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు దేవునికి దగ్గరగా ఉండేది మొదట ఉండేది ఏలేది, వాళ్ళని పిలిచిందంట. రండి రండి ప్రార్థన చేద్దాం, రండి పాట పాడదాం, రండి ప్రైజ్ లాడ్ చెప్దాం రండి. వచ్చారంట. ఇప్పుడు చెప్పు ఫస్ట్ లైన్ ఎవరు అన్నారంట. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మొదట ఉండేది ఎవరు? సిస్టర్కి బ్రదర్స్కి ప్రైజ్ లాడ్ చెప్పేటప్పుడు మొదట ఉండేది ఎవరు? అంట. ఏంటి సంగతులు అన్నాయంట. ఏంటి సంగతులు మరి చెప్పండి అంటే, తమ్ముడా అందరూ సమానమే తమ్ముడా, కరెక్టే, అందరం సమానమే, అదేముందిలే అన్నారంట. వీరు లోక సంబంధంలో గొప్ప, కానీ ఆత్మీయతలో ఎవరు గొప్ప? అలాగే మనం ఎప్పుడు తగ్గించుకోవాలి. ఇతరులను విమర్శించకూడదు, ఇతరులు తక్కువ ఎక్కువ అనకూడదు, ఒకరినొకలాగా ప్రేమించకూడదు. అందరూ సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్. రెండోది దైవజనుడు భగత్ సింగ్ గారికి ఇచ్చింది ఏంటంటే, ఆల్ ఆర్ ఇంపార్టెంట్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్. అందరూ సమానమే, అందరూ ప్రాముఖ్యమే. మూడవది ఆల్ ఆర్ ప్రెషియస్, ఆల్ ఆర్ ప్రెషియస్ అంటే అందరూ ప్రెషియస్ అంటే విలువైన వాళ్ళే. సంఘంలో అందరూ విలువైన వాళ్ళే. అక్కడ అడుగుతామా, గేట్ దగ్గర అడుగుతామా, మందిరానికి వచ్చి ప్రైజ్ లాడ్ బ్రదర్ మీరేం చేస్తారు అడుగుతామా, జీతం ఎంత బ్రదర్ మీరు ఎక్కడ అడుగుతామా, అడుగుతాం ప్రైజ్ లాడ్ బ్రదర్ బాగున్నారా, అంతే. అదే లోకంలో అయితే, లోకస్తుల్లో అయితే దేనికి వెళ్ళి ఏం చేస్తారు, అడుగుతారు. అడుగుతారు. నేను కూడా అకాడమీలో పనిచేసినప్పుడు ఈ డెలిగేట్స్ అందరికీ ఒక ఇది ఉంటుంది, ఒక బ్యాడ్జ్ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది అనమాట, ఒక ట్యాగ్ ఉంటుంది. అది చూపిస్తేనే ఏంటంటే మీరు అటు వెళ్తున్నారు, అటు కూర్చుంటే కాదు ఏంటో మీ క్యాలరీ ఏంటో చెప్పండి అంట. ఇదిగో అని చూపిస్తే అప్పుడు ఓకే సార్ అటు వెళ్ళండి సార్. విఐపి అంట, వివిఐపి అంట. మామూలు వాళ్ళు అయితే భయంకరం. లోకంలో ఇది ఎక్కడ అలా కాదు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, మనందరం ఏక అవయవాలం. ఒక్క బ్రదర్కి సమస్య వచ్చినా అందరి సమస్యను ఏం చేయాలి మనం, అదే మనం చేస్తాం. ప్రార్థనలో మన అందరం కోసం చేస్తాం, అందరి కోసం ప్రార్థన చేస్తాం. అలా ఉండాలి. కనుక మన స్వార్థం, మన సొంతం అనే ప్రేమ పోవాలి. అర్థమవుతుందా అర్థమవుతుందా? ఎన్నోది 6వది. 7వది చివరి చూస్తే చదవండి. 7వది ఏ అనుభవంతో ఉండాలి అంటే చదవండి. ఇప్పుడు హెచ్కేల్ గ్రంథం 30 లేదంటే అపోస్తుల కార్యం 4:32 ఒక్క మాట చదవండి. అపోస్తుల కార్యం 4:32. అది ఏక ఆత్మ. ఏంటంట? 1 స్పిరిట్. అందరికి ఒకే ఆత్మ.
ఇక లోక సంబంధమైన ఆత్మలు ఉండకూడదు. అందరూ ఇప్పుడు చూడండి, మీరు వాక్యం ఎలా వింటున్నారు? అందరూ శ్రద్ధ వింటారు. అందరిది ఒకే ఆత్మ. మేము నిన్న నరసింహరావు పాలెం వెళ్ళాం. 6ంటికి వెళ్ళాల్సింది, 6ంటికి మీటింగ్కి వెళ్ళాలి అనుకోకుండా అప్పుడే మరి గుంటూరు నుంచి కొంతమంది వచ్చారు ముఖ్యమైన పని మీద మాట్లాడుతూ. 6, 7, 8 ఇక్కడే అయిపోయింది. 8 అయిందా? ఇక్కడ అయిపోయిందా? 8 అయిపోయింది. 8:30 అయిందా? 8 అయిపోయింది. సరే, మేము ఇంకెందుకులే మీటింగ్ క్లోజ్ చేయండి అని ఆ దైవ సేవకుడితో చెప్పాము. తర్వాత ఆ మీటింగ్ పెట్టుకునే పెద్ద ఆయనతో చెప్పాము, లేదు ఎంత లేట్ అయినా రావాల్సింది. మేము వెళ్ళిన దాకా వాళ్ళు కూర్చొని ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళేసరికి 9:15, 9:30 అయింది. స్టీఫెన్ అన్న వెళ్కున్నా, ఎంత అయింది టైము? అంతా 9:30, 9:30 అయిపోయింది. అయినా వాళ్ళు కూర్చొని ఇంకా ప్రార్థన చేసుకుందామంటే లేదన్నా అంటే వారందరిలో ఏముంది? ఏకాత్మ. వాక్యం కొరకు ఎంత ఆశతో ఉన్నారో. ఒకరో ఇద్దరు అనుకో, అన్యులే అందరూ. మళ్ళీ ఇక వెళ్ళేటప్పుడు అందరి ముఖంలో ఒకటే చిరునవ్వు, అందరు ఒకే మాట, నా వాక్యం కొరకు వచ్చామన్నా, వాక్యం కొరకు వచ్చాం. వాక్యం నాకు అనిపించింది వీళ్ళందరిలో ఏముంది? ఏకత్వము. అందరూ ఎవరన్నా ఒకరు లేట్గా వచ్చావు, ఎంతసేపు కూర్చోబెట్టావు అంటారు అనుకున్నాం. కాదు, అందరి మనసులో ఒకటే ఆనందం, అందరి ముఖంలో ఒకే చిరునవ్వు. ఇది ఏకాత్మ అంటే. ఏకాత్మ అంటే అందరూ అదే అన్నారు. ఎంతో ఆశతో వచ్చామన్నా, ఎంతో ఆశతో వచ్చాం, ఎంతో ఆశతో వచ్చాం. మన కూడా తాడేపల్లిగూడెంలో ఇజ్రాయెల్ అన్న మనవరాలు మీటింగ్ జరిగింది. వాళ్ళు కూడా ఎంతో ఆశ. అంటే ఏముంది వాళ్ళల్లో? ఏక ఆత్మ. ఏకాత్మతో ఉండాలి మనం. ఇక లోక సంబంధం విరోధమైన ఆత్మ ఒక్కొక్కసారి వస్తాయి, వెంటనే దాన్ని తీసివేసుకోవాలి. వీటిని జయించడానికి మనకు ఉపయోగపడేది ఏంటంటే 2 ఆయుధాలు ఎప్పుడు మీరు కలిగి ఉండాలి. 2 కత్తులు, 2 రివాల్వర్స్, 2 వీటి అంటే వాటికంటే పవర్ఫుల్. ఒకటి ప్రార్థన, రెండవది వాక్యం. ఈ 2 చాలా ప్రాముఖ్యం. ఇవి వెపన్స్. అయితే వెల్ఫేర్ ఏంటంటే మందిరం, సహవాసం. ఇవి చాలా అవసరం. ఈ 3 ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రార్థన, వాక్యము, మందిరం. ఏ సమస్య వచ్చినా మందిరంలోకి రా. ఏ పరిస్థితి అయినా దేవుని సన్నిధిలోకి రా, ప్రార్థన చేసుకో. దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థన 7 విషయాలు. కాబట్టి ప్రభువా, మనము ఏకమై ఉన్నలాగున వారును. ఈరోజు మీరు ఏకత్వంలో ఉండాలి. వన్నెస్, విరోధమైనవి తీసివేయాలి. ఏంటి చెప్పండి? మొట్టమొదట ఏక మనసుతో ఉందాం. రెండవది ఏక హృదయం. మూడవది ఏక మార్గం. నాలుగవది ఏక ప్రేమ. ఐదవది ఏక భావము. ఆరవది ఏక అవయవాలుగా ఉండాలి. ఏడవది ఏక ఆత్మ. ఇంకో మాట కూడా ఉంటుంది, ఏక దృష్టితో ఉండాలంట అందరిని మనం. అలాంటి అనుభవంతో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నీకేమిస్తాడంటే ఈ అస్సనిక్షేపణ అనుభవం ద్వారా నీలో ఉన్న వరాలు నీకు తెలియదు, అవి ఇస్తాడు దేవుడిని. అప్పుడు దాకా నీకున్న వరాలు తెలియదు. మందిరంలో అప్పుడు దాకా నువ్వు వచ్చి వెళ్తున్నావు, కానీ నీకంటూ ఒక భాగం ఉంటుంది, ఇక్కడ ఒక బాధ్యత ఉంటుంది. అప్పుడు దాకా నీకు తెలియదు. అప్పుడు నువ్వు ఆ తలాంతు, ఆ పని మందిరంలో చేసి నువ్వు దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. కాబట్టి అలాంటి అనుభవంతో మరి అస్సనిక్షేపణ అనుభవంలోకి వెళ్తాం. క్రీస్తేసు ప్రభువు